హాయ్ ఫ్రెండ్స్, నేనైతే రథసప్తమి సందర్భంగా మా ఇంట్లో పూజ అయితే ఎలా ప్రిపేర్ చేసుకున్నామో మీకైతే చూపిస్తానండి. ఫస్ట్ గుంట మనం పూజ చేసుకునే దగ్గర శుభ్రంగా క్లీన్ చేసుకుని అక్కడ పద్మ ముగ్గు అయితే వేసుకున్నాను చూడండి. తర్వాత అయితే దేవుడికి పూజ చేస్తున్నా. వినాయకుడిని అయితే చేసుకోవాలండి. దీనికి ఫేమస్గా చెరుకుగడ, రేగిపళ్ళు, చలివిడి వడపప్పు, కొబ్బరికాయ, అరటిపళ్ళు అండి. దీనికి ఫేమస్గా చిక్కుడుకాయలు కూడా కావాలండి. వేరు పిడకలు అంటే చాలామందికి తెలీదు, నేను చెప్తా. ఏంటంటే ఫస్ట్ మనమైతే పిడకలు అంటే డైరెక్ట్ గేదె దగ్గర పిడకలు చేస్తారు కదా, ఆ పిడకలు అయితే తీసుకోకూడదు. వేరు పిడక అంటే గేదె రోడ్డు మీద వేస్తుంది కదా, డైరెక్ట్ మనం చేయకుండా వాటంతటా అవి ఎండు ఉంటాయి కదా, వాటిని వేరు పిడక అంటారు. నేనైతే దీపం వెలిగిస్తున్నా చూడండి. పాలు అయితే మనకి హారతి కర్పూరంతోనే మనం ఈ మంట నిప్పు రాజేసుకోవాలండి. ఎలాంటివి వాడకూడదు. హారతి కర్పూరంతో రాజేసుకున్నాం చూసారా, పాలు అయితే మరుగుతున్నాయి చూసారా మీరు. ఈలోపు నేనైతే పూజ చేసేసుకుంటున్నా పాలు మరిగేలోపు. చూడండి మరొకసారి. నేను చెంబుకైతే మీకు ఇది క్యాప్చర్ చేయడం మర్చిపోయానండి, తర్వాత చూపిస్తున్నా. చెంబుకైతే పసుపు రాసి బొట్టులు పెట్టుకున్నా అండి. నిప్పు రాజేసిన తర్వాత మంట వచ్చిన తర్వాత హాత్ కర్పూరంతో వెలిగించా, ఏమనుకోవద్దు. చూసారా పాలు అయితే పొంగిపోతున్నాయి. తర్వాత అయితే మనం పరవన్నంలోకి బియ్యం కడిగి పెట్టుకుంటాం కదండి, ఆ బియ్యం కడిగి పెట్టుకున్నాము. బియ్యం అయితే ఉడికిపోయిందండి పరవన్నం టేస్ట్కి సరిపడగా. ఇప్పుడు నేనైతే బెల్లం వేసేస్తున్నానండి ఫైనల్లీ పరవన్నంలో. దీనికైతే మనం గరిట అయితే ఉపయోగించకూడదండి రథసప్తమి రోజు. ఎందుకన్నది నాకు క్లారిటీ అయితే తెలియదు, మా పెద్దవాళ్ళు చెప్పింది నేనైతే చేస్తున్నా. దీనికి చెరుకు గడనే అయితేనే ఉపయోగిస్తామండి మనమైతే. తర్వాత మనమైతే చిక్కుడుగాయలతో స్వామివారికి నైవేద్యం సమర్పించడానికి చిక్కుడుగాయలతో రథం అయితే తయారు చేస్తున్నానండి నేను ఇక్కడ. దీనికి కూడా మనం ఇక్కడ చీపురు పుల్లలు యూజ్ చేసాం కదా, ఇవి కూడా కొత్త చీపురు పుల్లలే ఉండాలండి. మనం వాడినటువంటి చీపురు దగ్గర తీసుకోకూడదు. ఫైనలీ ప్రసాదం అయితే ప్రిపేరు. స్వామివారికి 3 సార్లు ఆ రథంలో ప్రసాదం అయితే పెట్టి చూసారా, 3 సార్లు ఎలా అయితే నేను